తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పంట పేరు చెబితే గుర్తుకొచ్చేది గుంటూరు జిల్లా. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక స్థాయిలో మిర్చి దిగుబడులు సాధిస్తున్న జిల్లా అది. కానీ ఈ మధ్య కాలంలో హానికారక రసాయనాల మోతాదు ఎక్కువగా ఉందన్న కారణంతో విదేశాలలో ఇక్కడి నుంచి ఎగుమతి చేసిన మిర్చిని అనుమతించడం లేదు. దీంతో ప్రత్యామ్నాయాలు వెతికిన రైతులు నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. నాణ్యమైన పంట ఎగుమతులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామ రైతులు అనుసరిస్తున్న విధానాలేంటి, మిగతా రైతులకు సూచిస్తున్న మార్గాలేంటో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లిలో. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, సమగ్ర సస్య రక్షణ విధానం. ఈ పద్ధతిని అనుసరిస్తూ గుంటూరు జిల్లా రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రత్తిపాడు గ్రామంలో 400 ఎకరాల్లోని మిర్చి తోటలు ఐపీఎం కింద సాగు చేస్తున్నారు. గతంతో పోలిస్తే అదనపు ఆదాయం పొందుతున్నారు. మిర్చి అంటే గుంటూరు, గుంటూరు అంటే మిర్చి. ఇక్కడ పండే మిర్చికి దేశ విదేశాల్లో ఉన్న డిమాండే వేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ పంట సాగును ఇక్కడి రైతులు చిన్నపిల్లలతో సమానంగా చూసుకుంటారు. పంట సాగు చేసేటప్పుడు ప్రతిరోజు పంటను గమనిస్తూ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇదే సమయంలో పంటలో అధిక దిగుబడుల కోసం వాడుతున్న రసాయనాలు ఆ రైతులకు గుదిబండగా మారాయి. ఎగుమతికి తిరస్కరించబడుతున్నాయి. ప్రతిపాడులో మ్యాక్స్ సొసైటీ ద్వారా సుమారుగా 400 ఎకరాల మిర్చి తోటలు ఐపీఎం కింద సాగు చేస్తున్నారు. ఈ సాగు చేయటం ఎందువల్లంటే ఈ మామూలుగా సాగు చేసేదానికను ఐపీఎం కింద సాగు చేసేదానికి రైతుకు కింటాకి 1000 రూపాయలు అదనపు రాబడి వస్తుంది. అది కాకుండా ఈ మిరపకాయల్లో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండటం వల్ల మనకు ఎక్స్పోర్ట్ చేయడానికి అనుకూలంగా ఉండవు. కాబట్టి మనం ఐపీఎం ద్వారా సాగు చేస్తే కొన్ని క్రిమిసంహార మందులు, ఐపీఎం అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, తెలుగులో సమగ్ర సస్యరక్షణ విధానము అంటారు. ఈ ఐపీఎం విధానంలో మనము కొన్ని మందుల వరకే నిషేధించబడ్డాయి. ఆ మందులు వాడకుండా ఐపీఎం ద్వారా గుర్తించబడిన మందులు రైతులు వాడటం వల్ల ఎకరానికి 15 క్వింటాల చొప్పున ఐపీఎం ద్వారా తీసుకుంటారు. ఈ 15 క్వింటాల మిర్చికి ఒక్కొక్క క్వింటాకి 500 రూపాయలు అదనపు ప్రీమియం వస్తుంది. ఎక్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు బ్యాగ్స్, రవాణా ఖర్చులు, కమిషన్లు ఏమీ లేకుండా కళ్ళంలోనే ఐపీఎం సిస్టమ్ కింద 1 కిలో కాయలు శాంపిల్ తీసుకొని అవి ల్యాబ్ టెస్ట్కి పంపిస్తారు. ఆ ల్యాబ్ టెస్ట్లో వారం 10 రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ కళ్ళంలో కాయల్ని వాళ్ళు బ్యాగులు ఇచ్చి వాళ్ళ వాహనాలు పెట్టుకొని రవాణా చేసుకుంటారు. దీనివల్ల ప్రతి కింటాకి 1000 రూపాయలు అదనపు రాబడి వస్తుంది. మామూలు మార్కెట్ రేటు కంటే 1000 రూపాయలు అదనపు రాబడి వస్తుంది. ప్రతి ఒక్క ఎకరంలో 15 క్వింటాల చొప్పున ఐపీఎం కింద మిర్చిని తీసుకుంటారు. ఆ 15 క్వింటాలకి 15,000 రూపాయలు అదనపు రాబడి వస్తుంది. ఈ 15,000 రూపాయలు ఐపీఎం కింద సాగు చేసిన రైతుకి మిగతా రైతుల కంటే ఎక్స్ట్రా వచ్చినట్టు లెక్క అన్నమాట. ఎంతో జాగ్రత్తగా పండించిన పంటను విదేశాల్లో అనుమతించకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితి నుంచి ఎలాగైనా బయటపడి తమ పంటలను అమ్ముకోవాలనే నిశ్చయంతో నూతన పద్ధతికి శ్రీకారం చుట్టారు రైతులు. ఇక్కడి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ విధానంలో 3 ఏళ్లుగా మిర్చి పండిస్తున్నారు. పంటలను విదేశాలకు నిరాటంకంగా ఎగుమతి చేసుకుంటున్నారు. అంతేకాదు, ఈ పద్ధతిలో పంటలు పండించడం వల్ల మిగతా రైతుల కంటే అదనపు ఆదాయం పొందుతున్నారు. అనేక రకాల మల్టీనేషనల్ కంపెనీల్లో విషతుల్యం లేని మందులు వచ్చినాయి. ఆ మందుల్లో కొన్ని మందులు వాడటం వల్ల విషతుల్యం లేకుండా మనం పంట పండించడం వలన ఇతర దేశాలకు అంటే యూరప్ కంట్రీస్కు మన మిర్చి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడులో మిర్చి
ఎక్స్పోర్ట్ చేయటకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల మనము ఐపీఎంలో రైతుల్ని ప్రోత్సహించి ఐపీఎంలో చేర్చుకోవడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఐటీసీ వాళ్ళు తీసుకున్నారు, తర్వాత 2వ సంవత్సరం ఎల్గ్రో వాళ్ళు తీసుకున్నారు, మళ్ళీ 3వ సంవత్సరం ఎల్గ్రో వాళ్ళు తీసుకున్నారు, మళ్ళీ ఈ సంవత్సరం ఐటీసీ వాళ్ళు వస్తున్నారు తీసుకుంటానికి. ప్రతి కింటాకి 500 రూపాయలు అదనంగా ప్రీమియం చెల్లించి బ్యాగులు, రవాణా ఖర్చులు, కమిషన్లు ఏమీ లేకుండా కళ్ళంలోనే కొనుక్కొని పాస్ అయితే టెస్టుల్లో పాస్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు. అనేక రకాల మందులు, అధిక విష ప్రభావం ఉన్న మందులు ఇదివరకు వాడేవాళ్ళు. ఈ వాడటం వల్ల మిరపకాయల్లో విషతుల్యం ఎక్కువయ్యి మనం ఆహారంగా అంటే కారం కొట్టుకొని ఆహారంగా తీసుకుంటం వల్ల అనేక రకాల జబ్బులు, క్యాన్సర్ అని, కిడ్నీల రోగాలని, మరి గుండె జబ్బులని, అనేక రకాల జబ్బులు ఈ మిరపకాయలో అన్ని రకాల మందులతో వాడటం వల్ల ఈ మనిషికి అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. అంటే మన ఇండియా ఒకటి, బంగ్లాదేశ్ ఒకటి, పాకిస్తాన్ ఒకటి, శ్రీలంక ఒకటి, అది నేపాల్ ఒకటి, ఇవన్నీ పెద్ద దేశాలు కాబట్టి ఆహారం మీద అంత ఇంట్రెస్ట్ చూపిరు. అదే యూరప్ కంట్రీస్ అయితే మనం తినే ఆహారంలో ప్రతి ఒక్క ఆహారాన్ని వాళ్ళు పరీక్ష చేసి దాంట్లో విషయం లేదంటేనే కొనుగోలు చేస్తారు, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజెక్ట్ చేస్తారనమాట. మనకి ఈ నడాన గుంటూరు నుంచి కొన్ని కంపెనీలు పంపించినవి కూడా వాళ్ళు మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేసింది కూడా కాక మళ్ళీ అక్కడ వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆ టెస్టుల్లో ఫెయిల్ అయితే మళ్ళీ వెనక్కి పంపిస్తారు, ఆ షిప్ని మొత్తం వెనక్కి పంపిస్తారు. ఆ రకంగా యూరప్ కంట్రీస్ మనం ఎక్స్పోర్ట్ చేసిన మిరపకాయల్ని మళ్ళీ అక్కడ టెస్ట్ చేసి మళ్ళీ తీసుకుంటారు. కాబట్టి మనకి రైతుకు కూడా ప్రతి కింటాకి 1000 రూపాయలు అదనపు ఆదాయం వస్తుంది. కాబట్టి రైతుల్ని మా మ్యాక్స్ సొసైటీ ద్వారా దాదాపుగా ఇప్పటికి ఒక 400-500 ఎకరాలు సాగుబడి చేస్తున్నాము. ఈ 400-500 ఎకరాల్లో కూడా రేపు ఫిబ్రవరి నెలలో కోతలు మొదలవుతాయి. కోతలు మొదలైన తర్వాత కళ్ళల్లో ఎండబెట్టిన తర్వాత తాలుగాయలు ఏరే ముందలుగా ఒక కళ్ళానికి వచ్చేసి 1 కిలో కాయలు అక్కడో గుప్పుడు ఒక 10 గుప్పళ్ళు తీసి 1 కిలో కాయలు శాంపిల్ రిపోర్ట్ పంపిస్తారు ల్యాబ్కి. ఆ ల్యాబుల్లో 10 రోజుల్లో రిపోర్ట్ వచ్చింది. ఈ 10 రోజుల లోపల వీళ్ళు తాలుగాయలు ఏరేస్తారు శుభ్రంగా కళ్ళంలో ఏరేసి కుప్పమోస్తారు. ఎండిన తర్వాత ల్యాబుల్లో టెస్టుల్లో పాస్ అయ్యే కాయలే తీసుకుంటారు. పాస్ కాకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన కాడ అమ్ముకోవచ్చు. అసలు ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మిగతా విధానాలకు ఈ విధానానికి ఉన్న తేడా ఏంటి? ఇది రైతుకు ఎంతవరకు ఉపయోగకరం? ఈ విధమైన సాగులో రైతు పాటించాల్సిన పద్ధతి ఏంటో తెలుసుకుందాం. అధిక మోతాదులో రసాయనాలు వాడి పంట పండించే విధానానికి ఇక్కడి రైతులు స్వస్తి పలికారు. సమగ్ర సస్యరక్షణ విధానంలో హానికర రసాయనాలను దూరం పెడుతూ ముందుకు సాగుతున్నారు. దానికి వీరు పాటిస్తున్న పద్ధతే ఐపీఎం అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. ఈ విధానంలో రైతులు చేసేది ఒక్కటే, హానికర రసాయనాలను పక్కనబెట్టి వాటి స్థానంలో మంచి దిగుబడులు ఇచ్చే ఇతర మందులను ఎంపిక చేసుకుని పంటలను పండించటమే. సమగ్ర సస్యరక్షణ విధానం పాటించి ఈ శాలల్లో ఈ పసుపు స్టిక్కర్లు ఎల్లో స్టిక్కర్లు కట్టడం వల్ల తెల్లదోమ కంట్రోల్ అయ్యి బొబ్బర అంటారు, వైరస్ అంటారు. ఈ వైరస్ అనే ఇది అంటువ్యాధి. ఈ మొక్కలో నుంచి ఇంకో మొక్కలోకి తెల్లదోమ ఎగిరి ఇంకో మొక్కకి మంచి ఆరోగ్యం గల మొక్క మీదకి ఎక్కితే దానికి కూడా వ్యాపించింది అనమాట. ఈ తెల్లదోమ అరికట్టుటకు మనం పురుగు మందులు వాడుతున్నాము. అదనంగా ఎల్లో స్టిక్కర్లు కట్టి ఎకరానికి 20 స్టిక్కర్లు కట్టి ఈ తెల్లదోమను అరికడుతున్నాము. ఆ ఎల్లో స్టిక్కర్లకి తెల్లదోమకి ఆకర్షణ అనమాట. ఈ తెల్లదోమ ఎగిరేయడం వల్ల పోయి ఎల్లో స్టిక్కర్ కరుచుకుంటుంది. దానివల్ల ఈ వైరస్ అనేది చాలా వరకు మనము కంట్రోల్ చేస్తున్నాము. ఇప్పుడు మనము ఇదివరకు పాత విధానం వల్ల దిగుబడులు ఇప్పుడు ఈ కొత్త విధానం వల్ల దిగుబడులు కరెక్ట్గానే వస్తున్నాయి, పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే మనం ఏంటంటే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి మనం ఈ విధానాన్ని ఎంచుకున్నాము. ఈ పాత విధానంలో అనేక రకాల విషతుల్యమైన మందులు వాడి మన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నాము. ఈ మందులు వాడటం వల్ల ఐపీఎం సమగ్ర సస్యరక్షణ విధానం వల్ల విషతుల్యం లేని మందులు వాడటం వల్ల మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయటకు అనుకూలంగా మన పంటను సిద్ధం చేస్తున్నాము. ఫస్ట్ సంవత్సరం మొదలుపెట్టినప్పుడు
2000 నుంచి 3000 టిక్కీ దాకా మనం ఎక్స్పోర్ట్ కంపెనీలకు అందజేశాము. రెండవ సంవత్సరం విపరీతంగా 5000, 6000 టిక్కీలు సుమారుగా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. నిరుడు బెట్ట పరిస్థితుల వల్ల దిగుబడులు తగ్గి సాగర్ కెనాల్లో నీళ్ళు లేక, సాగునీరు లేక దిగుబడులు తగ్గి పెద్దగా పంట కూడా దిగుబడులు రాలేదు. అందువల్ల నిరుడు సరైన కాయ కూడా సైజు చిన్నది కావడాన ఎక్స్పోర్ట్కి అనుకూలంగా లేకపోవడం నిరుడు చాలా వరకు 3000, 2000 టిక్కీలు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది వెల్గ్రో కంపెనీ ద్వారా. ఈ మల్టీనేషనల్ కంపెనీల మందులు కాస్ట్ పెచ్చు, ఆ వెనకట్ర పాత మందులని కాస్ట్ తక్కువ. ఈ విధానంలో రోజులు గడువు పెరగటాన బ్యాలెన్స్ అవుతుందన్నమాట. పెట్టుబడి పెద్దగా అధికంగా కాదు, అది ఆ విధానంలో పెట్టుబడి అయితే అయింది, ఈ విధానంలో పెట్టుబడి అయింది. కాబట్టి ఐపీఎంలో చేరడం వల్ల ప్రతి ఎకరానికి 15,000 రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. మన ఆహారం కూడా ఇసుకలు లేకుండా మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం ఇది జరుగుతుందన్నమాట. 4 ఏళ్ల క్రితం పత్తిపాడుకు చెందిన కొంతమంది రైతులు సొసైటీగా ఏర్పడి ఈ విధానంలో పంట పండిస్తున్నారు. దీంతో వీరికి ప్రభుత్వం నుంచి, వ్యవసాయ శాఖ అధికారుల నుంచి సలహాలు అందుతున్నాయి. నాబార్డు నుంచి రుణాలు పొందుతున్నారు. ఈ విధంగా పండించిన మిర్చిని నేరుగా ఎగుమతి కంపెనీలే కొనుగోలు చేయటం వల్ల రైతుకు గరిష్ట ధర లభిస్తోంది. హార్టికల్చర్ వాళ్ళు ఈ సంవత్సరం బాగా స్పందిస్తున్నారు. ఐపీఎంలోకి ప్రతి మిర్చి రైతుని కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో హార్టికల్చర్ వాళ్ళు ఇప్పటికే మా మ్యాక్స్ సొసైటీలో 3 సార్లు రైతు సదస్సులు పెట్టి రైతుల్ని యాక్టివేట్ చేశారు. మందుల వాడకం వల్ల కానీ, ఎల్లో స్టిక్స్ కానీ, బ్లూ స్టిక్స్ కానీ ఇవన్నీ కట్టుకోమంటున్నారు. బ్లూ స్టిక్కర్లకు త్రిప్స్ అంటే పై ముడతకి కారణమైన త్రిప్స్గా అంటుకుంటాయి. ఈ ఎల్లో స్టిక్కర్లకి తెల్లదామ అంటే వైరస్కి కారణమైన తెల్లదామ ఎల్లో స్టిక్కర్లకు అంటుకుంటుంది. అందువల్ల మనకు స్ప్రేయింగ్ ఖర్చు కూడా తగ్గిద్ది అనమాట. మా ఐపీఎం సిస్టంలో చేరిన ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడండి. ప్రతి ఒక్కరు రైతు కూడా అదనపు ఆదాయం తీసుకుంటున్నాడు. అంటే ఈ చేరిన రైతుల్లో కూడా దాదాపుగా 70% మంది పాస్ అవుతున్నారు. ఒక 25% ఫెయిల్ అవుతున్నారు. 25% ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళకి మడికి మార్కెట్ రేట్లో ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు అమ్ముకోవచ్చు. పాస్ అయిన వాళ్ళు మడికి కంపల్సరీ వాళ్ళకే ఇచ్చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ కంపెనీ వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఐపీఎంలో చేరిన ప్రతి రైతు కూడా మందులు కరెక్ట్గా వాడదాము, మనం పాస్ అయితే 500 వస్తాయని ఆశిస్తాడండి. కానీ కొన్ని అవాంతర కారణాల వల్ల చేలో వచ్చిన రోగాన్ని కంట్రోల్ చేయాలంటే ఐపీఎంలో కొన్ని రోగాలకి మందులు లేవు. అందువల్ల ఐపీఎంలో నుంచి మనం ముందర పంటను కాపాడుకోవాలి. పంటను కాపాడుకోవాలంటే ఇది పిడినల్లి నేను దీనికి తలకాయ నొప్పి అంటే అన్ని ఏరియాలో రాదు, కొన్ని ఏరియాల్లో వచ్చింది. ఆ వచ్చినప్పుడు రైతు ఐపీఎంలో ఉండలేకపోతున్నాడు. ఉండలేక అది ప్రిప్రోపాస్ అనే మందుని స్ప్రేయింగ్ చేస్తాడు. ప్రిప్రోపాస్ మందు స్ప్రేయింగ్ చేస్తే ఐపీఎం నుంచి తొలగినట్టే, పాస్ కాదు. అందువల్ల మనకి మొన్న వీళ్ళు ఏం చేశారంటే ఐపీఎం కింద 50,000 పీపీఎం యాప నూనె 50,000 పీపీఎం పిండినల్లి రాంతలకి 2 సార్లు స్ప్రే చేయమన్నారు. 2 సార్లు స్ప్రే చేస్తే ఇంక పిండినల్లి సేలోకి ఎంటర్ కాదు. అప్పుడు మనకు ఐపీఎం కింద యాప నూనె 50,000 పీపీఎం వేస్తే ఐపీఎం కింద పాస్ అవుతాయి. యాప కషాయం కానీ యాప నూనె కానీ స్ప్రేయింగ్ చేస్తే పిండినల్లి ఒకటి, తెల్లదామ ఒకటి 2 కంట్రోల్ అవుతాయి అన్నమాట. రైతులు పంట కోసే సమయంలో ఎకరానికి కిలో చొప్పున సేకరించి స్పైసెస్ బోర్డులో పరీక్షలు నిర్వహిస్తారు. వారం రోజుల్లో ఫలితాలు రాగానే నేరుగా కంపెనీలు రైతుల కల్లాల వద్దకు వచ్చి సరుకును కొనుగోలు చేస్తారు. ఐపీఎం పద్ధతిలో పంట పండించినందుకు క్వింటాల్కు 500 రూపాయలు అదనంగా ప్రీమియం రూపంలో చెల్లిస్తారు. అంతేకాకుండా బహిరంగ మార్కెట్లో ఉండే హమాలీ, కమిషన్, రవాణా ఛార్జీలు ఉండవు. దీంతో ఈ విధానంలో క్వింటాల్కు 1000 రూపాయలు అదనంగా రైతు పొందుతున్నాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మిర్చి పంటకు తెగుళ్లు ఆశిస్తాయి. దీంతో రైతులు అవసరం ఉన్నా లేకున్నా పురుగు మందులు, హానికారక రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల పంట నాణ్యత కోల్పోవడంతో పాటు ఆరోగ్యం దెబ్బతింటోంది. అంతేకాకుండా రైతు ఆదాయాన్ని కోల్పోతున్నాడు. అందుకే రైతులు వివిధ మార్గాలను అనుసరిస్తూ మిర్చి పంటకు ఆశిస్తున్న తెగుళ్లను నివారిస్తున్నారు, పంటను కాపాడుకుంటున్నారు. మిర్చి పంట సాగులో వివిధ తెగుళ్లు ఆశిస్తాయనేది కాదనలేని నిజం. గతంలో వీటి నివారణకు రసాయనాలు మాత్రమే వాడిన రైతులు
నేడు ఇతర నివారణ మార్గాల వైపు మళ్లారు. అవే ఎల్లో స్టిక్కర్స్, బ్లూ స్టిక్కర్స్. ఎకరానికి 20 చొప్పున వీటిని వినియోగిస్తూ మిర్చిలో అధిక నష్టాన్ని కలిగించే తెల్లదోమను నివారిస్తున్నారు. వాటి ద్వారా పంట పొలంలో దోమ ఉధృతిని తెలుసుకుంటూ అవసరమైన మేరకే పురుగుమందులు వినియోగిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నేలలు మిర్చికి కానీ పత్తికి కానీ బాగా అనుకూలమైనవి. ముఖ్యంగా ఏంటంటే మిర్చి పంటకి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కన్న బిడ్డ కంటే కూడా ఇక్కడ మేము పండించేటటువంటి ఈ మిర్చినే ఎక్కువగా ప్రేమగా చూసుకొని పెంచుతాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో మాకు అనుకోకుండా ఈ ఐపీఎంలోకి చేరకముందు మేము ఎన్నో నష్టాలు చవి చూస్తడం జరిగిందండి. మొట్టమొదటిగా ఏంటంటే ఫస్ట్ 3 years బ్యాక్ అంటే 3 సంవత్సరాల క్రితం వాటర్ పెట్టేటప్పుడు విల్ట్ ప్రాబ్లం అండి, ఏరుకుళ్ళుడు అనేటటువంటి ఒక ప్రాబ్లం మాకు వచ్చింది. ఆ ఏరుకుళ్ళుడు వల్ల మేము వాటర్ పెట్టినప్పుడు ఎక్కడైతే ఈ వాటర్ అనే స్ప్రెడ్ మొత్తం చెట్లకు ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోయిందో అనుకోకుండా పచ్చగా ఉన్న చెట్టు అప్పటికప్పుడే ఎండిపోయిందండి. అసలు ఎందుకు జరిగింది ఏందనేది కూడా మాకు అర్థం కాలేదు. తర్వాత జరిగిన తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇలా కాదండి, ఇది పలాని విల్ట్ ప్రాబ్లం, ఏరుకుళ్ళుడు తెగులు అంటారు దీనికి పలాని కాపర్ ఆక్సిక్లోరైడ్ అలాగే ట్రైకోటర్మా విరిడిన్ కలిపి మొక్క పాదుల్లో పోస్తే అవి ఎండిపోకుండా ఉంటాయి అని చెప్పని మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సలహా ఇచ్చారు. సో అలాగే మేము చేసామండి. చేసినా కానీ మాకు అనుకున్నంత రిజల్ట్ రాలేదు అప్పుడు. ఎందుకంటే అప్పటికే పూర్తిగా స్ప్రెడ్ అయిపోయి భూమిలో అంతా భూమి కూడా విషతుల్యం అయిపోయి మేము అనుకున్న దిగుబడులు కానీ మొత్తానికి మేము రాలేకపోయిందండి. అదే తర్వాత నెక్స్ట్ సంవత్సరం ఏమైందంటే అత్యంత ముఖ్యమైనది ఏంటంటే బొబ్బర్ వైరస్ అంటారండి, వైరస్ తెగులు అంటారు బొబ్బర్ అని. ఆకంతా జెమినీ వైరస్ ఇవన్నీ వచ్చినాయి. వీటి వల్ల ఏమవుతుందంటే ఆకు పైకి ముడుచుకుపోయి మొక్క ఎటువంటి ఎదుగుదల లేకుండా అంతటితోటి కుచించుకుపోయి ఆ కాయ ఉంది కదండి మిరపకాయ, ఆ కాయ కూడా సాగకుండా పొట్టిగా గిరసపారిపోతుందండి. మేమేం చేసామంటే విచక్షణ రహితంగా అంటే మాకు ఎటువంటి ఈ ముందు చూపు జాగ్రత్త లేకపోవటం వల్ల మార్కెట్లో దొరికేటటువంటి ఏ మందులు పడితే ఆ మందులు స్ప్రే చేయటం వల్ల ఉన్న రోగానికి తోడు మేము అప్లై చేసిన దానివల్ల ఈ పురుగు మందుల వల్ల ఇంకా ఎక్కువైందండి. దానివల్ల తీవ్రమైన నష్టాలు మేము చవి చూసాం. ఆ తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు బోల్డ్ అని సలహాలు ఇచ్చారండి. సో దీని ప్రకారంగా మేము చెబుతుంది ఏంటంటే మొట్టమొదటిగా విత్తనాన్ని భూమిలో వేసే ముందు ఖచ్చితంగా విత్తనాన్ని శుద్ధి చేయమన్నారండి. ఈ పద్ధతిలో అంటే ఇమిడాక్లోప్రిడ్ కానీ లేదా ట్రైకోటర్మా విరిడి, దానివల్ల బూజు తెగులు కానీ ఎటువంటి తెగులు ఏరుకుళ్ళుడు కానీ ముందుగానే రాకుండా కాపాడుకోవటానికి. సో దాంతో పాటుగా నేల కూడా ఈ మధ్యకాలంలో మన ఫెర్టిలైజర్స్ అండి, ఎరువులు విపరీతంగా వాడటం వల్ల, రసాయన ఎరువులు విపరీతంగా వాడటం వల్ల భూమి గిడసబారిపోయిందండి. అంటే ఇంతకుముందు మనం చూస్తే ఏరు కనీసం 4-5 అంగుళాల లోపలికి వెళ్ళిపోయేది. ఈరోజు మీరు చూస్తే ఏరు లోపలికి వెళ్ళట్లేదు, పైన ఉండిపోయింది. మనం జస్ట్ ఊరక వాటర్ పెడితే అక్కడికక్కడ చెట్టు పడిపోతుంది. అంటే వేరు లోపలికి వెళ్ళట్లేదు, అంతగా గిడసబారిపోయింది, అంటే బండగా బారిపోయింది. దానివల్ల ఏం చేస్తున్నారంటే భూమి పూర్తిగా పాడైపోతుంది. కాబట్టి దాని నుంచి వచ్చే ఈల్డ్ అంటే పంట యొక్క దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయి అని చెప్పని వీటిని సేంద్రియ పద్ధతిలోకి తీసుకురమ్మన్నారు. సేంద్రియ పద్ధతులతో పాటు ఈ ఎక్కువగా పురుగు మందులు ఎలా పడితే అలా వాడొద్దని చెప్పారు. రైతు అనుసరిస్తున్న విధానాలకు తోడు అధికారులు సలహా ఇస్తుండటంతో పంట విత్తే సమయం నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతకుముందు తీవ్ర నష్టం కలుగజేసిన వేరుకుళ్ళు తెగులును, బొబ్బెర తెగుళ్లను విత్తన శుద్ధి ద్వారా నియంత్రిస్తారు. దోమను పరోక్షంగా నియంత్రించేందుకు వేప నూనెను పిచికారీ చేస్తారు. దీంతో దోమకు రసం పీల్చే గుణం తగ్గిపోయి చనిపోతుంది. తెల్లదోమ ఎప్పుడైనా పసుపు రంగుని అట్రాక్ట్ చేస్తుందండి, వెంటనే వచ్చి ఇక్కడ అతుక్కుపోతుంది. మీరు చూడండి, ఈ అతుక్కుపోవటం వల్ల మన చేలో తెల్లదోమ ఉధృతి ఏ స్థాయిలో ఉంది అనేది మనకు వెంటనే తెలిసిపోతుందండి. దాన్ని బట్టి మనం మందు ఏ మందు వాడుకోవాలి ఏంది. అయితే మనం ఐపీఎం సిస్టంలో ఉన్నాం కాబట్టి అన్ని మందులు వాడకూడదు. కాబట్టి దాని ప్రకారంగానే మనం యూజ్ చేస్తామండి. పర్టికులర్గా వేప నూనెని ఎక్కువగా యూజ్ చేస్తామండి. దానివల్ల ఏముందంటే చెట్టు అంతా కూడా చేదైపోతుంది. మీకు తెల్లదోమ దాని మీద వాలినా కానీ దాని యొక్క రసాన్ని పీల్చలేక ఆకులతో అట్లాగే చనిపోతుంది. ఈ రసాయనిక ఎరువులు విపరీతంగా వాడటం వల్ల భూసారం తగ్గిపోయి అది కూడా మనకు అందట్లేదు. కాబట్టి రసాయన ఎరువులు తక్కువేయండి. ఎందుకని చెప్తున్నారంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మాకు చెప్తుంది ఏంటంటే మనం ఒక కట్ట అనేది భూమిలో వేస్తే 50 kg బస్తాలు భూమిలో వేస్తే కేవలం 25% మాత్రమే తీసుకునిద్ది. మొక్క కేవలం 25% మాత్రమే తీసుకునిద్ది.
మిగతాదంతా కూడా అలాగే ఉండిపోతుంది. దానివల్ల చేనంతా కూడా చౌడు పారిపోతుంది. ఇంతకుముందు మేము వ్యవసాయం చేసేటప్పుడు మిరప తోటలు కనీసం మా అంత ఎత్తుండే, అలాంటిది ఏ స్టేజ్కి పడిపోయినాయి చూడండి. ఇంతకుముందు వర్షాభావ పరిస్థితుల కంటే బాగానే ఉండే, ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు కూడా రైతుని తీవ్రమైన నష్టానికి గురి చేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే రైతు పెట్టుబడి తగ్గించుకొని ఎక్కువగా లాభం పొందాలి. అందుకని ఏం చేస్తున్నామంటే మేము ఈ ఐపీఎం సిస్టంలో మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయిన జేడీ గారు జయచంద్రారెడ్డి గారు, అలాగే హార్టికల్చరల్ డిపార్ట్మెంట్ హారిక గారు మాకు ఎన్నో రకాలైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చారండి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సాగవుతున్న పంటల్లో 90% మిర్చి. ఎగుమతులే లక్ష్యంగా ఈ నూతన విధానాన్ని అనుసరిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. పంటలు పండించడమే ముఖ్యం కాదు, పండించిన దాన్ని సమర్థవంతంగా మార్కెట్ చేసుకున్నప్పుడే రైతు పంటకు అధిక ధర వస్తుంది. అన్నదాత ఇంట సిరులు కురిపిస్తుంది. అప్పుడే ఆరుగాలం కష్టపడిన రైతన్న కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సరిగ్గా ఈ విధానంలో పంటలు సాగు చేస్తూ తిరస్కరణకు గురైన దగ్గరే మిర్చి ఎగుమతులను ప్రారంభించి నూతన అధ్యాయానికి తెర తీసిన ప్రత్తిపాడు రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం.